హాయ్ హలో ఫ్రెండ్స్ వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు ఆంధ్ర బుల్స్ లాంటి యూట్యూబ్ ఛానల్. నేను మీ ఫ్రెండ్ రాజు మరొక మార్కెట్ అప్డేట్ టుడే వీడియో ముందు రావడం జరిగింది. సో మార్కెట్స్లో వండర్ఫుల్ రికవరీ అనేది మనం విట్నెస్ చేయడం జరిగింది అనమాట. ఒక మంచి రికవరీ అనేది ఈరోజు మనం చూడడం జరిగింది. సో నిఫ్టీ యాక్చువల్గా గ్లోబల్గా సెంటిమెంట్ అంతా చాలా వీక్గా ఉందన్నమాట అండి. సో హ్యూజ్ గ్యాప్ డౌన్ ఓపెనింగ్ అవ్వడం జరిగింది మనం. సో గ్యాప్ డౌన్ ఓపెనింగ్ తర్వాత మార్కెట్ కుడ్ బి ఏబుల్ టు క్యాచ్ అప్ ద గ్రౌండ్. సో మళ్ళీ మంచి రికవరీ అనేది బయింగ్ అనేది రావడం జరిగింది. సో అయితే ఫైనల్గా అల్టిమేట్గా ఒక 86 పాయింట్లు మాత్రమే నిఫ్టీ పాజిటివ్గా క్లోజ్ అవ్వడం జరిగింది అనమాట. అయితే ఇన్స్టిట్యూషన్ సేమ్ లైక్ ఎస్టర్డే. సో నిన్నట్లాగే కేవలం 560 కోట్లు మాత్రమే ఎఫ్ఐఎస్ బై చేయడం జరిగింది. సో డిఐఎస్ 215 కోట్లు సెల్లింగ్ చేయడం జరిగింది అనమాట అండి. సో ఇన్స్టిట్యూషన్స్ నెట్ బేసిస్ ఓన్లీ హార్డ్లీ 300 క్రోర్స్ కంటే తక్కువ పార్టిసిపేషన్ అనేది మనం చూడడం జరిగింది అనమాట అండి. సో ఓవరాల్గా సో మార్కెట్లో అయితే ఒక మంచి బౌన్స్ అనేది రావడం జరిగింది. సో అపార్ట్ ఫ్రమ్ గ్లోబల్ వీక్నెస్ ఉన్నప్పటికీ కూడా, ఎందుకంటే నేను యూఎస్ మార్కెట్స్ అన్నీ కూడా అరౌండ్ 2% పడిపోవడం జరిగిందనమాట అండి. రైట్. అండ్ ఇక్కడ అడ్వాన్స్ డిక్లైన్ కూడా మీరు చూడొచ్చు అనమాట. సో నిఫ్టీ 50లో సో 38 కంపెనీస్ అడ్వాన్స్ పెరగడం జరిగింది, 12 కంపెనీస్ డిక్లైన్ అని. సో అదేవిధంగా 500లో మీరు చూస్తే కనుక 335 కంపెనీస్ పాజిటివ్, 160 నెగిటివ్గా మనం చూడొచ్చు అనమాట అండి. సో ఓవరాల్గా స్ట్రెంత్ ఉన్నట్టుగా కనిపించింది. సో అయితే ఇన్స్టిట్యూషన్స్ మాత్రం అంత అగ్రెసివ్ బయింగ్ అయితే చేయలేదు. సో అందువల్ల ఏంటంటే సో ఇది మళ్ళీ ఎక్స్ట్రీమ్ రివర్స్ అయిపోయింది, వండర్ఫుల్గా కంటిన్యూ అయిపోతారు ర్యాలీ అంటే ఐ డోంట్ థింక్ సో. సో ఇక్కడ నుంచి ఏంటంటే ఒక కన్సల్టేషన్ కింద ఉండొచ్చు అనమాట అండి. సో అయితే నేను ఏదైతే మనం ఎక్స్పెక్ట్ చేసామో ఎక్స్పెక్టెడ్ మూవ్ అనేది ఆటోమేటిక్గా మనకు కనిపించింది అనమాట. యాక్చువల్గా మార్నింగ్ ఎప్పుడైతే నేను ఒకసారి జస్ట్ 5 మినిట్స్ చార్ట్ చూపిస్తాను ఫ్రెండ్స్, సో దట్ యుల్ గెట్ ద పిక్చర్. సో నిఫ్టీ 5 మినిట్స్ చార్ట్ అనమాట అండి, మీరు చూడొచ్చు అనమాట. హ్యూజ్ గ్యాప్ డౌన్ అనమాట అండి. సో నిన్న మనం 17,490 రేంజ్లో క్లోజ్ అవ్వడం జరిగింది కదా. సో ఓపెనింగ్ వచ్చి 17,370 అనమాట అండి, మీరు చూడొచ్చు అనమాట. హ్యూజ్ గ్యాప్ డౌన్ ఓపెనింగ్ అవ్వడం జరిగింది. అండ్ ఇట్ స్టార్టెడ్ రికవరింగ్ రైట్ ఫ్రమ్ బిగినింగ్. సో మార్నింగ్ నుంచి ఇట్ స్టార్టెడ్ షోయింగ్ స్ట్రెంత్ అనమాట అండి. బట్ అగైన్ సెల్ ఆఫ్ వచ్చింది. ఇన్ సింక్ విత్ గ్లోబల్ ఏదైతే డవ్ ఫ్యూచరు ఇవి మనకి యూరోప్ డాక్స్ ఫ్యూచర్ ఇవి ఇండికేట్ చేస్తారో దాని ప్రకారం మన మార్కెట్స్ కూడా పడడం జరిగింది. బట్ ఫైనల్గా దే ఆల్సో స్టార్టెడ్ రికవరింగ్. డాక్స్ ఓపెన్ అయిన తర్వాత ఆఫ్టర్నూన్ ఇట్ స్టార్టెడ్ రికవరింగ్ అనమాట అండి. సో 12:30 తర్వాత మీరు చూడొచ్చు అనమాట. డాక్స్లో మంచి రికవరీ, బాటమ్ గ్యాప్ డౌన్ ఓపెనింగ్ అయింది, అక్కడ కూడా సేమ్ సినారియో. సో తర్వాత ఇట్ స్టార్టెడ్ షోయింగ్ స్ట్రెంత్ అనమాట అండి. సో డవ్ ఫ్యూచర్ కూడా స్టార్టెడ్ ఇంప్రూవింగ్. సో అందువల్ల మీరు చూడొచ్చు అనమాట లెవెల్స్ చూస్తే కనుక. సో నిన్న ఏదైతే లోస్ ఉన్నాయో ఆ లోస్ క్లైమ్ చేసి ఇట్ స్టార్టెడ్ టు క్లైమ్ అనమాట అండి. సో విచ్ ఈస్ వెరీ గుడ్. సో అయితే ఎగ్జాక్ట్ మీరు చూస్తే కనుక ఈ లెవెల్ దాటితే ఒక కైండ్ ఆఫ్ రౌండింగ్ బాటమ్ స్ట్రక్చర్ ఫార్మేషన్ కంప్లీట్ అవుతుంది కాబట్టి సో రేపు కూడా అప్ ట్రెండ్ కంటిన్యూ అవుతుందేమో చూడాలి. సో అయితే లాస్ట్లో వాల్యూమ్స్ అవి కూడా బాగానే ఉన్నాయి, మీరు చూస్తే కనుక 5 మినిట్స్ ఇంట్రాడే చార్ట్లో వాల్యూమ్స్ ఆర్ లుకింగ్ గుడ్, రైట్. సో అండ్ మీరు ఇక్కడ చూస్తే కనుక సో నిన్న మనం కొన్ని లెవెల్స్ డిస్కస్ చేయడం జరిగింది కదా ఫ్రెండ్స్. ఓకే, మీరు చూస్తే కనుక ఆర్ఎస్ఐ అరౌండ్ 60 దగ్గర బౌన్స్ అవ్వచ్చు అని చెప్పడం జరిగింది. సో మీరు ఎగ్జాక్ట్ ఇక్కడ చూడొచ్చు అనమాట అండి. సో ఆర్ఎస్ఐ ఇంచుమించు అదే విధంగా బౌన్స్ అవ్వడం జరిగింది. యాక్చువల్గా మార్నింగ్ అయితే నేను చూసినప్పుడు మేబీ 2 సినారియోస్ నేను షేర్ చేయడం జరిగింది కదా ఫ్రెండ్స్ మీకు. మేబీ సినారియో 2 ప్లే అవుద్దేమో అనుకున్నాను అనమాట. సో అంటే మేబీ కిందకి వెళ్ళి 40 దగ్గర సపోర్ట్ తీసుకుంటుందేమో అనుకున్నాను. బట్ కానీ ఇట్ స్టార్టెడ్ మూవింగ్ అప్. సినారియో 1 ఏదైతే మనం అనుకున్నామో సో అదే ఇప్పుడు ప్లే అవుతుంది అనమాట. అంటే వెదర్ ఇట్ విల్ కంటిన్యూ ఆర్ మళ్ళీ కొంచెం కన్సాలిడేటివ్ కిందకు వచ్చి 40 దగ్గర సపోర్ట్ తీసుకుంటుందో వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. యాజ్ ఆఫ్ నౌ చూస్తే కనుక సో నిన్న ఏదైతే లెవెల్స్ నేను చెప్పడం జరిగిందో సో టెక్నికల్గా కూడా మీరు చూస్తే ప్రీవియస్ హెడ్డిల్స్ కదా, ఇక్కడ రెసిస్టెన్స్ ఇది, ఇట్ షుడ్ యాక్ట్ యాజ్ సపోర్ట్ 17,360 లెవెల్స్ అని చెప్పి నేను అనడం జరిగింది కదా. మీరు చూస్తే కనుక ఆ లెవెల్స్ దగ్గర మీరు చూడొచ్చు అనమాట అండి. ప్రైస్ స్టార్టెడ్ పికింగ్ అప్. సో ప్రైస్ హోల్డ్ అవుతుంది కాబట్టి విచ్ ఈస్ ఎ గుడ్ సైన్. సో రికవరీ అనేది మనకి క్లియర్గా కనిపించింది అనమాట అండి, రైట్. సో నిఫ్టీ అయితే స్ట్రాంగ్గా కనిపించింది. సో వెన్ కంపేర్డ్ విత్ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ ఇంకా సూపర్ స్ట్రాంగ్ అనమాట అండి. ఎందుకంటే నిన్న ఒక ఎక్స్ట్రీమ్ మన బేరిష్ ఎన్గల్ఫ్ మొన్న ఫ్రైడే చూడడం జరిగింది. సో తర్వాత మీరు చూడొచ్చు అనమాట అండి. సో తర్వాత మనకి ఫాలోఅప్గా కూడా బేరిష్నెస్ కంటిన్యూ అయింది, గ్యాప్ అయితే ఫిల్ అవ్వడం జరిగింది. నౌ వీఆర్ మీరు చూస్తే కనుక ఇట్ ఫార్మ్డ్ ఏ బుల్లిష్ ఎన్గల్ఫ్ అనమాట. ఎక్స్ట్రీమ్ బుల్లిష్గా మనకి ఫామ్ అవ్వడం జరిగింది. ఇక్కడ కూడా సేమ్ ఆర్ఎస్ఐ సేమ్ సినారియో, ఇట్ ఈస్ జస్ట్ స్టార్టెడ్ బౌన్సింగ్ ఫ్రమ్ 60 లెవెల్స్ అనమాట అండి. 60 లెవెల్స్ దగ్గర నుంచి బౌన్స్ అవడం అనేది నిన్న మనం డిస్కస్ చేసాం అనమాట. సో అదేవిధంగా సో మనం విట్నెస్ చేయొచ్చు అనమాట అండి. సో 2 ఇండిసెస్లో కూడా నాట్ ఓన్లీ దట్ నిన్న నేను చెప్పడం జరిగింది కదా ఫ్రెండ్స్, లైక్ 20 పీరియడ్ మూవింగ్ యావరేజ్ మిడ్ బోలింజర్ లైన్ ఏదైతే ఉందో ఆ లైన్ దగ్గర నుంచి సపోర్ట్ తీసుకుంటుంది అని చెప్పి మనం అనుకున్నాం కదా. సో నిన్న ఎగ్జాక్ట్గా మనం డిస్కస్ చేసినట్టుగా సో ఎక్స్పెక్టెడ్ మూవ్ అనమాట అండి ఇది. సో ఇది మార్కెట్లో అయితే ర్యాలీ కంటిన్యూ అవుతుంది లేదని టుమారో ఇట్ విల్ డిసైడ్. ఇట్ డిపెండ్స్ ఆన్ గ్లోబల్ సెంటిమెంట్ అనమాట. గ్లోబల్ మార్కెట్స్, గ్లోబల్ క్యూస్ బట్టి మన మార్కెట్స్ రియాక్షన్ ఉంటుంది, రైట్. సో అయితే ఇక్కడ నుంచి అంతా రికవర్ అయిపోయిందా సో అంటే ఐ డోంట్ థింక్ సో. సో విల్ వెయిట్ అండ్ సీ. మేబీ సెల్ ఆఫ్ కొంచెం సైడ్ వేస్ వెళ్ళొచ్చు, స్లోగా గ్రాడ్యువల్గా పికప్ అయ్యి రికవరీ అనేది రావచ్చు. బట్ కానీ గ్లోబల్గా మాత్రం సెంటిమెంట్ అయితే చాలా వీక్గా ఉంది.
కొన్ని యూరోపియన్ నేషన్స్ కానివ్వండి, సో చైనా కానివ్వండి, సో ఓవరాల్‌గా సో మన చుట్టూ అన్నీ కూడా చాలా కంట్రీ చాలా ఇష్యూస్ అండ్ ఉక్రెయిన్, రష్యా మీకు తెలిసిందే. సో ఇలా చాలా సినారియోస్ అయితే మాత్రం అంత ఫేవరబుల్‌గా లేవు. సో అవి చూద్దాం, విల్ వెయిట్ అండ్ సీ. బట్ మార్కెట్ అయితే మాత్రం ఇండియన్ కంటెక్స్‌లో ఇట్ ఈస్ ఆల్ ఓకే అనమాట అండి. రైట్. అండ్ కమింగ్ టు ఆప్షన్ చైన్ డేటా చూస్తే కనుక నిన్న ఎవరైతే అగ్రెసివ్ ఇంకా పడిపోద్దని కాల్ రైటింగ్ చేశారో దే వర్ ఆల్ ఇన్ ట్రబుల్. అండ్ మీరు చూస్తే కనుక ఈవెన్ పీపుల్ ఆర్ ఎగ్జిటింగ్ 17,700 దగ్గర కూడా మీరు చూడొచ్చు అన్వైండింగ్ జరిగింది. రైట్, విచ్ ఈజ్ షోయింగ్ మీరు చూడొచ్చు అనమాట స్ట్రెంత్. సో 17,700 దగ్గర అండ్ 17,650 లెవెల్స్లో కూడా ఎగ్జిట్ అయిపోతున్నారు అనమాట అండి. సో ఎనీహో ఎంత మనీ అయినప్పుడు ఎలా ఎగ్జిట్ అవుతారు అంటే పీపుల్ ఆర్ ఎక్స్పెక్టింగ్ 17,700, 17,800 లెవెల్స్కి వెళ్ళొచ్చు అని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అనమాట అండి. మనకి ఎల్లుండి ఎక్స్పైరీ కదా. సో ఓకే, 17,800 దాకా ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట అండి. సో హైయెస్ట్ ఓపెన్ అంటే 17,800, 17,900 లెవెల్స్లో ఉండడం జరిగింది. సో మీరు చూడొచ్చు ఫ్రెండ్స్. రైట్, ఓకే. అండ్ పుట్ సైడ్ చూస్తే కనుక పుట్ సైడ్ అగ్రెసివ్ రైటింగ్ జరుగుతుంది. సో పీపుల్ ఆర్ అక్యుములేటింగ్ పుట్ సైడ్ అక్యుములేట్ చేస్తున్నారు అనమాట అండి. ఎస్పెషల్లీ 17,500 అనమాట అండి. అంటే మార్కెట్ కన్సల్టేషన్ బిట్వీన్ 17,500, 17,700, 800 లెవెల్ మధ్యలో ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి యాజ్ పర్ ఆప్షన్ చైన్ బట్టి చూస్తే కనుక మనకి క్లియర్ కట్గా అర్థమవుతుంది అనమాట అండి. రైట్, ఓకే. అండ్ ఎవరైతే పుట్ బయింగ్ చేస్తారో వాళ్ళు కూడా దే ఆర్ ఎగ్జిటింగ్ అనమాట. పుట్ బయింగ్ చేసిన వాళ్ళంతా ఎగ్జిట్ అయిపోతున్నారు, మీరు చూడొచ్చు అనమాట అండి. రైట్, సో అది కూడా యాక్చువల్గా మీరు పైర్ లెవెల్లో కొంచెం అగ్రెసివ్ పడొచ్చు అని ఎక్స్పెక్ట్ చేసిన ఉంటారు కదా, వాళ్ళు కొంచెం ప్రాఫిట్ బుకింగ్ చేసుకుంటున్నారు. సో అంటే దే ఆర్ ఎగ్జిటింగ్ అనమాట, ప్రాఫిట్ బుకింగ్ అండ్ కొంచెం లాస్ కూడా మేబీ, ఎందుకంటే పుట్ ఇంకా అంత పడే ఛాన్స్ లేదు కదా, స్లోగా దే ఆర్ కమింగ్ అవుట్ అనమాట. సో ఎంత మంది దాని నుంచి దే ఆర్ కమింగ్ అవుట్. అండ్ రైటింగ్ అయితే ఈరోజు క్లియర్గా కనిపించింది మనకి 17,400 లెవెల్లో అండ్ 17,500 లెవెల్లో మీరు చూడొచ్చు అనమాట. పుట్ రైటింగ్ జరుగుతుంది, సో సెల్లింగ్ జరుగుతుంది కాబట్టి దే యాక్ట్ యాజ్ సపోర్ట్స్ అనమాట. నా లెవెల్స్ సపోర్ట్ కింద యాక్ట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి ఫ్రెండ్స్. రైట్, ఓకే. సో దీస్ ఆర్ ద కీ లెవెల్స్ యూ హ్యావ్ టు వాచ్ ఫ్రెండ్స్. అయితే ఈరోజు సెక్టర్ రొటేషన్ ఒకసారి చూసేద్దాం అనమాట అండి. సెక్టర్ రొటేషన్ చూస్తే కనుక పిఎస్యూ బ్యాక్ 2% పిఎస్యూ ప్యాక్ అనమాట. మనం కూడా అనుకోవడం జరిగింది ఇట్ వాజ్ అవుట్ పర్ఫార్మింగ్ కదా, సో చాలా అవుట్ పర్ఫార్మ్ చేసింది కదా, కొంచెం కూల్ అయింది అనుకున్నాం. బట్ అగైన్ తగ్గిన తర్వాత అగైన్ ఇట్ స్టార్టెడ్ షోయింగ్ స్ట్రెంత్ అనమాట అండి. ఆటో, మెటల్స్, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ మొత్తం అన్ని కూడా సో నిఫ్టీతో కంపేర్ చేస్తే అవుట్ పర్ఫార్మ్ చేయడం జరిగింది. బట్ ఐటీ అనేది చాలా కాలంగా సో ఇట్ ఈస్ అండర్ పర్ఫార్మింగ్. అండ్ ఐటీలో కొన్ని న్యూస్లు వస్తున్నాయి. ఇన్ఫోసిస్ కొన్ని కంపెనీస్ దే ఆర్ కొన్ని ఇన్సెంటివ్స్ తగ్గించడం కానివ్వండి, సమ్ న్యూస్ మీరు చూస్తారు కదా. సో ఇలాగ యాక్చువల్గా ఓవరాల్గా సో ఐటీ కొంచెం పెయిన్ ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. సో గ్లోబల్గా ఎస్పెషల్లీ యూఎస్ నుంచి సెంటిమెంట్ అది కూడా సరిగ్గా లేదు కాబట్టి. రైట్, సో ఐటీ ఇండెక్స్ అండర్ పర్ఫామ్ చేయడం జరిగింది. సో అరౌండ్ 1.8% దగ్గర ఐటీ ఇండెక్స్ పడిపోవడం జరిగింది. రైట్, సో అయితే ఇండియా విక్స్ స్టిల్ స్టేయింగ్ అట్ ఎలివేటెడ్ లెవెల్స్ అనమాట అండి. సో ఇండియా విక్స్ కూల్ అవ్వలేదు, అంటే స్టిల్ ఫియర్ ఇస్ దేర్, మార్కెట్లో కొంచెం ఫియర్ అయితే ఉంది. సో మార్కెట్లో అది కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలన్నమాట అండి. అండ్ ఓవరాల్గా గ్లోబల్ మీరు చూస్తే కనుక సో ఆల్ ఆర్ ట్రేడింగ్ ఇన్ రైట్. సో యాజ్ ఆఫ్ నో థింగ్స్ ఇంకా యూఎస్ మార్కెట్స్ ఐ థింక్ నాట్ స్టార్టెడ్ ట్రేడింగ్. సో ట్రేడింగ్ ఇంకా స్టార్ట్ అవ్వలేదన్నమాట అండి. ఓకే, సో ఎనీ బౌన్స్ ఫ్రమ్ హియర్, నాస్డాక్, ఈటీఎఫ్ నేను చెప్పాను కదా ఫ్రెండ్స్, ఎనీ బౌన్స్ ఫ్రమ్ హియర్ ఐ విల్ యాడ్ మోర్. రైట్, జస్ట్ ఐ వాజ్ వెయిటింగ్ ఫర్ ద కన్ఫర్మేషన్. యాక్చువల్గా ట్రెండ్ అయితే రివర్స్ అయింది, బట్ క్లియర్ కట్గా కొంచెం మీడియం టు లాంగ్ టర్మ్ కూడా ట్రెండ్ కంటిన్యూ అవుతుందని మన కన్ఫర్మేషన్ రావడం జరుగుతుంది అనమాట అండి వన్స్ బౌన్స్ అయితే కనుక. సో అయితే మెయిన్ యూఎస్ నుంచే ప్రాబ్లం వచ్చింది, అంటే లైక్ ఫెడ్ మళ్ళీ ఇంట్రెస్ట్ రేట్స్ పెంచొచ్చు, మళ్ళీ ఇన్ఫ్లేషన్ కొంచెం హాకిష్ కామెంటరీ వచ్చింది ఫెడ్ చైర్ నుంచి అని చెప్పి. సో ఇలా రకరకాల రీజన్స్ వల్ల మార్కెట్లో అయితే ప్యానిక్ సెల్లింగ్, ఎస్పెషల్లీ యూఎస్ మార్కెట్స్లో హ్యూజ్ అన్ని ఇండిసెస్ కూడా అరౌండ్ 2% దాకా మీకు కరెక్షన్ అనేది, ప్రాఫిట్ బుకింగ్ అనేది క్లియర్ కట్గా అక్కడ కనిపించింది అనమాట అండి. సో ఎనీ బౌన్స్ ఇట్ ఈస్ గుడ్. సో యాక్చువల్గా ఇట్ ఈస్ జస్ట్ హావరింగ్ అరౌండ్ ప్రీవియస్ స్వింగ్ లెవెల్ అండ్ కైండ్ ఆఫ్ సిగ్నిఫికెంట్ 100 పీరియడ్ మూవింగ్ యావరేజ్. ఐ థింక్ ఇట్ ఈస్ ట్రేడింగ్ అరౌండ్ దట్, బట్ ఇట్ నెవర్ క్లైమ్డ్ అరౌండ్ అబౌట్ 200 పీరియడ్ అనమాట అండి. సో యాక్చువల్గా మన ఇండియన్ మార్కెట్స్ 200 పీరియడ్ మూవింగ్ యావరేజ్ క్రాస్ చేసే కానీ స్టిల్ యూఎస్ మార్కెట్స్ అవి ఇంకా లెవెల్స్ క్రాస్ చేయలేదు. రైట్, వీఆర్ ట్రేడింగ్ వెల్ అబౌవ్ 200 పీరియడ్ మూవింగ్ యావరేజ్. మన ఇండియా మార్కెట్స్ చాలా స్ట్రాంగ్గా కనిపిస్తున్నాయి దాన్ని కంపేర్డ్ విత్ గ్లోబల్ పీర్స్ అనమాట అండి. రైట్, అండ్ సో కమింగ్ టు స్టాక్ ఐడియాస్, ఈరోజు 1-2 స్టాక్ ఐడియాస్ మాత్రం ఉన్నాయి ఫ్రెండ్స్. లెట్ మీ షేర్ విత్ లాస్ట్ ఐ థింక్ ఎస్టర్డే ఐ థింక్ ఇండియా టెలిలింక్స్ కీప్ ఏ వాచ్ అని చెప్పడం జరిగింది కదా, బ్రేక్అవుట్ కంటిన్యూ అవుతే కనుక సో మీరు యాడ్ చేసుకోవచ్చు ఇఫ్ యూ కెన్ ప్లాన్ అని చెప్పడం జరిగింది. బట్ బ్రేక్అవుట్ అయితే అవ్వలేదు, ఇట్ ఫెయిల్డ్ అనమాట. యాజ్ లాంగ్ యాజ్ బ్రేక్అవుట్ అవ్వనంత వరకు బెటర్ అవాయిడ్. రైట్, ఎగ్జిట్ అవ్వండి. సో ఎంట్రీ తీసుకోవడానికి బెటర్ వెయిట్ అనమాట. విత్ వాల్యూమ్ తోటి బ్రేక్అవుట్ అయ్యే కన్ఫర్మేషన్ వస్తే తప్ప మన పొజిషన్ తీసుకోవడం కరెక్ట్ కాదు. రైట్, నెక్స్ట్ ఈరోజు వండర్ఫుల్గా పెరిగిపోయింది అనమాట అండి. సో శాంతి గేర్స్ అనమాట అండి నెక్స్ట్ స్టాక్ నేను షేర్ చేద్దాం అనుకుంటే 18% ఈరోజు షేర్ పెరగడం జరిగింది. కీప్ ఇట్ ఇన్ యువర్ వాచ్ లిస్ట్. రైట్, మీరు చూస్తే కనుక సో ఇట్ స్టార్టెడ్ షోయింగ్ వెరీ గుడ్ స్ట్రెంత్, కైండ్ ఆఫ్
కప్ అండ్ హ్యాండిల్ కైండ్ ఆఫ్ ప్యాటర్న్ అని చెప్పొచ్చు అనమాట అండి. సో డైలీ టైమ్ ఫ్రేమ్లో బట్ వాల్యూమ్స్ తోటి హ్యూజ్ వాల్యూమ్స్ తోటి ప్రీవియస్ రెసిస్టెన్సెస్ దాటి వెళ్తుంది కాబట్టి బ్రేక్అవుట్ వెళ్ళింది కాబట్టి కొంచెం టార్గెట్ 300-320 దాకా వెళ్ళొచ్చు అనమాట అండి. అండ్ ఇట్ ఈస్ మేకింగ్ న్యూ లైఫ్ టైమ్ హైస్, రైట్? సో విచ్ ఈస్ షోయింగ్ వెరీ గుడ్ స్ట్రెంత్ అనమాట అండి. మంచి స్ట్రెంత్ కనిపించింది స్టాక్లో అయితే మీరు చూడొచ్చు అనమాట అండి. అయితే స్టాక్ నేచర్ మీరు చూస్తే కనుక ప్రీవియస్గా కూడా వాల్యూమ్స్ తోటి బ్రేక్అవుట్ అయింది, బట్ ప్రీవియస్గా కూడా కైండ్ ఆఫ్ రౌండింగ్ స్ట్రక్చర్ బ్రేక్అవుట్ అయింది, బట్ ఇట్ ఫెయిల్డ్ అనమాట అండి. సో అందువల్ల దాన్ని బట్టి మీరు పొజిషన్స్ తీసుకోండి. అగ్రెసివ్గా అయితే బయింగ్ చేయడం అడ్వైజబుల్ కాదు, రైట్? సో పొజిషన్స్ సెలెక్టెడ్గా మీరు అది మీరు అనుకున్న డైరెక్షన్లో వెళ్తుంది అంటే యాడ్ చేసుకోవడం బెటర్ తప్ప ఇనీషియల్గానే అగ్రెసివ్ తీసుకోవడం అడ్వైజబుల్ కాదనమాట, రైట్? నెక్స్ట్ టీవీఎస్ ఎలక్ట్రానిక్స్ అనమాట అండి. ఈరోజు వండర్ఫుల్గా స్టాక్ అయితే యాక్చువల్గా పెరగడం జరిగింది. ఐ థింక్ లాస్ట్ వీక్ మనం డిస్కస్ చేయడం జరిగింది. ప్రైస్ పెరుగుతుంది, వాల్యూమ్స్ కూడా పెరుగుతున్నాయి, రైట్? సో ప్రీవియస్గా చూసారు కదా, ప్రైస్ పెరుగుతుంది, వాల్యూమ్స్ తగ్గుతున్నాయి, రైట్? ఇక్కడ రెండు సినారియో మనం చూడొచ్చు అనమాట క్లియర్గా. చాలా నైస్గా ఈ చార్ట్లో మనం అబ్జర్వ్ చేయొచ్చు, రైట్? సో ప్రైస్ పెరుగుతుంది. సో ఇక్కడ ఏం జరిగిందండి, ప్రైస్ పెరుగుతున్న టైంలో వాల్యూమ్స్ తగ్గుతూ వచ్చాయి. అంటే సంబడి ఈజ్ నాట్ విల్లింగ్ టు పే అట్ హైయర్ ప్రైస్ దగ్గర దే డోంట్ వాంట్ టు బై అనమాట అండి, రైట్? సో దే ఆర్ నాట్ విల్లింగ్ టు బై అట్ హైయర్ ప్రైస్. బట్ వేరస్ నౌ దిస్ టైమ్ ప్రైస్ పెరుగుతుంది, అట్ ద సేమ్ టైం ప్రైస్ వండర్ఫుల్గా పెరిగింది కదా, వాల్యూమ్స్ ఆల్సో ఇంక్రీజింగ్. సో మీరు చూడొచ్చు అనమాట, పిక్చర్ పెర్ఫెక్ట్, లైక్ కైండ్ ఆఫ్ మిర్రర్ ఇమేజ్ అని చెప్పాలి. సో మిర్రర్ ఇమేజ్ కింద మీకు కనిపిస్తుంది కదా. సో ప్రైస్ పెరుగుతుంది అండ్ వాల్యూమ్స్ కూడా పెరుగుతున్నాయి కాబట్టి ఈ బ్రేక్అవుట్ కనుక ఈ స్టాక్ 273 దగ్గర ఉందన్నమాట అండి. సో 280 పైన క్లోజ్ అయితే కనుక నేను చూసారు కదా, అలారం సెటప్ చేసుకున్నాను. ఇఫ్ ఇట్ మేనేజ్ టు క్లోజ్ అబౌట్ 280, రైట్? 280 పైన క్లోజ్ అయితే దెన్ అప్పుడు నేను బై చేస్తాను అనమాట అండి, ఫర్ టార్గెట్స్ ఆఫ్ 400 అండ్ అబౌవ్ దట్, రైట్? సో ఆ టార్గెట్స్ కోసం అప్పుడు బై చేస్తాను అనమాట. ఐఎమ్ వెయిటింగ్ ఫర్ ద బ్రేక్అవుట్ కన్ఫర్మేషన్ అయిన తర్వాత మాత్రమే మీరు కూడా ప్లాన్ చేసుకోవచ్చు. జస్ట్ కీప్ ఇట్ ఇన్ యువర్ వాచ్ లిస్ట్లో పెట్టుకోండి. సో బ్రేక్అవుట్ అయిన తర్వాత, రైట్? సో అయితే ప్రీవియస్గా కైండ్ ఆఫ్ ఇన్వర్స్ హెడ్ అండ్ షోల్డర్ కైండ్ ఆఫ్ అండ్ రౌండింగ్ బాటమ్ స్ట్రక్చర్ మీరు చూడొచ్చు అనమాట అండి. సో అది ఎక్స్పెక్టెడ్ టార్గెట్ అయితే ఈరోజు రీచ్ అయిపోయింది. సో నేను ప్రీవియస్గా ఐ థింక్ ఇక్కడ షేర్ చేయడం జరిగింది ఎప్పుడైతే ఇది బ్రేక్అవుట్ వచ్చిందో. అండ్ ఏదైతే నేను రేంజ్ క్యాలిక్యులేషన్ ప్రకారం టార్గెట్ అనుకున్నానో, సో ఆ టార్గెట్ అయితే యాక్చువల్గా రీచ్ అయిపోయింది. ఫర్ ఆల్రెడీ ముందు పొజిషన్ తీసుకున్నారంటే యూ కెన్ బుక్ ప్రాఫిట్స్ ఆర్ యూ కెన్ వెయిట్ అనమాట అండి. స్టాప్ లాస్ 200 ఆల్రెడీ మా క్లయింట్స్ కొంతమంది పొజిషన్ తీసుకున్నారన్నమాట, ఓకే? సో వాళ్ళని స్టాప్ లాస్ ట్రయల్ చేయండి అని చెప్పాను. అదర్వైజ్ ఇక్కడ రెసిస్టెన్స్ ఉంది ప్రీవియస్గా, రేపు చూసి ఒకవేళ ఇది ఇఫ్ ఇట్ నాట్ క్లోజింగ్ అబౌవ్ దిస్ లెవెల్ 270 పైన క్లోజ్ అవ్వకపోతే ఎగ్జిట్ అయిపోండి అని కూడా నేను చెప్పడం జరిగింది అనమాట, రైట్? ఓకే అండి. ఇది ఫ్రెండ్స్ ఈరోజు స్టాక్ సంబంధించి. అండ్ ఫ్రెండ్స్ ఇంకా మీకు క్లియర్ కట్ హెల్ప్ కావాలి. సో ఎప్పుడు ఏ స్టాక్ ఎంత పర్సంటేజ్ యాడ్ చేయాలి, మనీ మేనేజ్మెంట్, రిస్క్ మేనేజ్మెంట్ తోటి మీరు పార్టిసిపేట్ చేయాలి మార్కెట్లో. ఇప్పుడున్న మార్కెట్ సినారీలో మనం చాలా కేర్ఫుల్గా చేయాలన్నమాట. ఆల్రెడీ ఎలివేటెడ్ లెవెల్స్లో ఉంది కదా మార్కెట్. కొంచెం ప్రాపర్ మనీ మేనేజ్మెంట్, రిస్క్ మేనేజ్మెంట్ చేయకపోతే విల్ బీ ఇన్ డీప్ లాసెస్ అనమాట అండి, రైట్? ఇఫ్ యూ నీడ్ హెల్ప్, ఇఫ్ యూ నీడ్ ప్రాపర్ గైడెన్స్, ఐ డూ ఎంకరేజ్ మీరు అందరూ కూడా. సో ట్రేడ్ మొమెంటమ్ అండ్ టెలిగ్రామ్ ఛానల్ రీసెంట్గా నేను స్టార్ట్ చేయడం జరిగింది కదా ఫ్రెండ్స్, ఓకే? విత్ నామినల్ ఫీ అనమాట అండి. సో యాక్చువల్గా ఇయర్లీ 8,000 అనమాట. నౌ ఇట్ ఈస్ అండర్ డిస్కౌంట్ ఉందన్నమాట అండి, 75% డిస్కౌంట్. ఓన్లీ ఇయర్లీ 2,000 రూపీస్ పే చేసి యూ కెన్ బి పార్ట్ ఆఫ్ దట్ కమ్యూనిటీ. అయితే ఈ ఆఫర్ కేవలం 28, రైట్? ఓన్లీ 5 days మాత్రమే ఉందన్నమాట అండి. సో 5 days తర్వాత ఇట్ విల్ రివర్ట్ బ్యాక్ టు ఒరిజినల్ ప్రైజెస్ అనమాట అండి, ఓకే? సో విత్ ఇన్ 5 daysలో ఆఫర్ ఎక్స్పైర్ అయిపోతుంది కాబట్టి, సో మీరు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక సో డోంట్ హెసిటేట్ ఫ్రెండ్స్. 1 year ఇట్స్ హ్యూజ్, చాలా టైం అనమాట అండి. 1 yearలో ఈజీగా 2,000 కంటే చాలా ఎక్కువ అమౌంట్ మీరు ఆ సిస్టమ్ ఫాలో అవడం ద్వారా యూ కెన్ గెయిన్ అనేది మీరు డెఫినెట్గా మీరు చూడొచ్చు అనమాట అండి, ఖచ్చితంగా, రైట్? సో అందువల్ల ఐ డూ ఎంకరేజ్ ఆల్ ఆఫ్ యూ వితౌట్ ఎనీ హెసిటేషన్ డూ పార్టిసిపేట్. సో లింక్ కింద వీడియో డిస్క్రిప్షన్లో కింద ఉంటుంది అనమాట అండి, ఓకే? సో ఇండియా 75 అని కూపన్ కోడ్ కూడా మీరు కొడితే మీకు డిస్కౌంట్ అనేది అప్లై అవుతుంది ఫ్రెండ్స్, రైట్? ఓకే అండి. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు మార్కెట్ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. నచ్చితే వీడియో లైక్ చేయడం మర్చిపోతే, అదేవిధంగా రిలేటివ్స్కి, ఫ్రెండ్స్కి అందరికీ ఆంధ్ర బుల్స్ లాంటి తప్పకుండా తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ది వీడియో. బాయ్.